ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ఆధీనంలోని నేత కూరకుల నాగభూషయ్య డీసీసీబీ చైర్మన్ పదవి దాదాపు కోల్పోయినట్లేనని తెలుస్తోంది. దీంతో చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. చైర్మన్ పదవి ఏ సొసైటీకి రాబోతుందనేది జిల్లా వ్యాప్తంగా చర్చ మొదలైంది. వివిపాలెం సొసైటీ సమావేశంలో ఏమి జరిగిందనే అంశంపై ఆ సొసైటీ డైరెక్టర్ రావూరి సైదుబాబుతో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పదవిపై గండం ఉన్నట్లుగా స్పష్టంగా అనిపిస్తూ ఉంది. ఇదే నేపథ్యంలో వెంకటాయపాలెనికి సంబంధించి ఈ ప్రాంతం నుంచి పిఎస్సిఏ చైర్మన్గా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కూరకుల నాగభూషయ్యపై ఇప్పటికే డైరెక్టర్లు అందరూ కలిసి ఒక అవిశ్వాస తీర్మానాన్ని చేసి డీసీఓకి అందజేశారు. త్వరలో దీనిపై ఒక స్పష్టమైనటువంటి వివరణ వెల్లడేటువంటి అవకాశం, తీర్పు రాబోయే అవకాశం కనబడుతుంది. ఈ నేపథ్యంలో కీలకమైనటువంటి నేతగా పిఎస్సిఏ చైర్మన్ ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లందరినీ ఏకదాటిపై నడుపుతూ రానున్న రోజుల్లో ఈ ఖమ్మం జిల్లాలో సహకార బ్యాంకు చైర్మన్కి సంబంధించినటువంటి బాధ్యతలు ఉన్న ప్రతి వ్యక్తి కూడా బ్యాంకుని సక్రమంగా నడిపించేందుకోసం ఎలా కృషి చేయాలో అవగాహన ఉన్నటువంటి నేత మనతో పాటు రావూరి సైదుబాబు గారు ఉన్నారు. రావూరి సైదుబాబు గారు, చెప్పండి, ఏం జరిగింది అసలు? ఈ సొసైటీ తీర్మానాన్ని ఏం చేశారు, ఏ నిర్ణయం తీసుకున్నారు? ఈ సొసైటీ ఎన్నుకునేటప్పుడు మేము అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామండి. ఎందుకంటే ఆ రోజు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ మా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి వస్తుందంటే మేము చాలా సంతోషించాం. ఎందుకంటే మా సహకార సంఘం చాలా అభివృద్ధి చెందింది, మా ప్రాంతంలో రైతులందరికీ లోన్లు ఇచ్చుకోవచ్చు అని చాలా మేము కోరికలు ఉన్నాయి మాకు. అయితే అటువంటి పరిస్థితులలో ఈ చైర్మన్ గారు ఈ సహకార సంఘాన్ని పట్టించుకున్న సందర్భాలు లేవు. ఇందులో ఏ డైరెక్టరు ఎవరు ఏందనేది కూడా తెలియని పరిస్థితి ఆయనకి. దీనికి అంటే నిధులు చుట్టుపక్కల ఉన్న సొసైటీకి నిధులు ఎక్కువ వస్తాయి, మా సొసైటీకి చాలా నిధులు కూడా పెద్దగా వచ్చిన సందర్భాలు లేవు. సొసైటీని చాలా వెనకబడేసిండు. అందువల్లనే మేము గతంలో 4-5 సందర్భాల్లో ఈ చైర్మన్ గారికి చెప్పడం జరిగింది. ఆయన తీరు మార్చుకోలేదు. కాబట్టి ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు, మేము 13 మంది డైరెక్టర్లు ఉంటే 11 మంది సభ్యులు ఈరోజు హాజరైతే 11 మంది సభ్యులు అవిశ్వాసానికి మద్దతుగా ఉన్నారంటే ఈ సొసైటీ ఏ పరిస్థితుల్లో ఉందనేది మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అంటే ఈ సొసైటీకి సంబంధించి ఎందుకు అవిశ్వాసం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది? అంటే మిగిలినటువంటి 11 మంది కూడా రాజకీయాలకు అతీతంగా ఈరోజు అవిశ్వాసం పెట్టే ప్రయత్నం చేశారు. దీన్ని మీరు జనవరి 11వ తారీఖున ఏదైతే మీరు అప్పీల్ పెట్టారో ఈరోజు 15 రోజుల తర్వాత ఈరోజు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఏం జరిగింది? అదే అండి, సమావేశంలో డైరెక్టర్లు అందరూ కూడా అదే చెప్పారండి. ఏ డైరెక్టరు ఎప్పుడు లోన్లు కావాలన్నా, డ్రాయిలు కావాలన్నా కానీ, ఏది కావాలన్నా కానీ అసలు డైరెక్టర్కి రెస్పాన్స్ ఇచ్చిన సందర్భాలు లేవు. ఉదాహరణకి పక్కన గోడౌన్ ఓపెనింగ్ అయితే ఆ గోడౌన్లో డైరెక్టర్లు అందరూ ఉండగానే పిలిచి కొబ్బరిగా కొట్టించిన పాపం కూడా లేదు. అంటే అసలు ఆయనకి డైరెక్టర్లు తెలియదు. డైరెక్టర్ ఎదురు వచ్చిన ఆయన డైరెక్టరు, మన వెంకటాయపాలెం సొసైటీ డైరెక్టర్ అనేది కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి ఆయన. అటువంటిప్పుడు ఇంకా డైరెక్టర్లు ఎట్లుంటారు అనేది. దీని పూర్తి వివరాలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? కొన్ని రోజుల్లోనే ఒక స్పష్టమైనటువంటి రిజల్ట్ రాబోతుంది, రిపోర్ట్ రాబోతుందని డీసీ గారు ప్రకటించారు. ఓవరాల్గా మీ డైరెక్టర్స్ మొత్తం ఏమనుకుంటున్నారు ఈసారి? ఈ తీర్పు 100% అనుకూలంగా వచ్చిందండి. ఇది 30వ తారీఖు రోజు కోర్టు తీర్పు నుంచి వెలువడిద్దండి. ఎందుకంటే మేము మెజార్టీ సభ్యులు 13 మందికి 11 మంది సభ్యులు ఇలా హాజరవుతే 11 మంది అనుకూలంగా అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేశారు. కాబట్టి కోర్టు వారు దీన్ని గౌరవించి 30వ తారీఖు తీర్పిస్తారని మేము కోరుకుంటున్నామండి. ఈ చైర్మన్ పదవి మళ్ళీ సొసైటీకి వచ్చే అవకాశం ఉందా? వెంకటాయపాలెం సొసైటీకి, లేదా వేరే వాళ్ళకి వదులుకునే అవకాశం ఉందంటారు? గౌరవ సహకార శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని ఈ వెంకటాయపాలెం ప్రాథమిక సహకార సంఘం నుంచి ఒకటే కోరుకుంటున్నామండి. ఈ సొసైటీ నుంచే మళ్ళీ సెంట్రల్ బ్యాంక్ మిగిలిన పీరియడ్ని ఈ సొసైటీకి కేటాయిస్తారని మేము ఆశిస్తున్నామండి. ఆయన్ని కూడా కోరుకుంటున్నామండి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పిఎస్సిఏ చైర్మన్ పదవికి సంబంధించిన అంశంలో కీలకమైనటువంటి సమావేశం జరగడంతో పాటు మొత్తం అంటే యావత్ ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజానీకం అందరూ కూడా, అంటే ప్రధానమైనటువంటి రైతులు, దాంతో పాటు ఉన్నటువంటి బ్యాంకు ద్వారా ఆధారపడి తన యొక్క రుణాల కోసం ఎదురు చూస్తున్న ప్రజానీకం అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నేపథ్యం కనబడుతూ ఉంది. ప్రస్తుతం మన వెంకటాయపాలెం గ్రామంలో ఉన్న ఇక్కడ పిఎస్సిఏ చైర్మన్ పదవికి అవిశ్వాసానికి సంబంధించి జరిగేటువంటి నేపథ్యంలో ఈరోజు ఉదయం 11 గంటలకే డీసీఓ లలిత కుమారి ఆధ్వర్యంలో ఈరోజు కీలకమైనటువంటి భేటీ జరిగింది. ఈ భేటీకి సంబంధించిన దాంట్లో ఏదైతే ప్రధానమైనటువంటి తీర్మానానికి సంబంధించినటువంటి 11 మంది తీర్మానించారో, తీర్మానానికి అనుకూలమైనటువంటి అవిశ్వాసాన్ని సమావేశం హాజరుపరిచేందుకోసం ఇచ్చినటువంటి దాన్ని కోర్టు తీర్పు రిజర్వ్ ఉండడం ఫలితంగా ఈ నెల 30వ తారీఖు వరకు వాయిదా పడిందని చెప్పేసి అనేటువంటిది కూడా కీలకంగా చెప్పినటువంటి నేపథ్యంలో కొద్ది రోజుల్లోనే, దాదాపు 2 రోజుల గ్యాప్లోనే ఈ నెల 30వ తారీఖున పిఎస్సిఏ చైర్మన్ పదవిని డీసీసీబీ బ్యాంకు చైర్మన్గా ఉన్నటువంటి కూరకుల నాగభూషయ్య కోల్పోయేటువంటి అవకాశం ఉంది. రానున్న 30వ తారీఖు తర్వాత ఎప్పుడైతే పదవి కోల్పోతారో, కోల్పోయిన వెంటనే వెంకటాయపాలెనికి చెందినటువంటి
ప్రాంతానికే డీసీసీబీ పదవి కూడా ఇచ్చేందుకోసం కూడా ఆ రకమైన సహకారం కూడా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవ్వాలి. ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకానికి రైతులందరూ కూడా రుణాలు సక్రమంగా అందించేందుకోసం తమ అంతు అందరం కలిసి కృషి చేస్తామని చెప్పేసి కీలకమైన విషయం తెలియజేస్తా ఉన్నారు. ఏమైనా కొద్ది రోజుల్లోనే ఈ డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ యొక్క పదవి ఉంటుందా పోతుందా అనేటువంటి విషయం గురించి నెల 30 తారీఖు స్పష్టమైనటువంటి వివరాలు వచ్చే అవకాశం కనబడుతుంది. తాజా పరిస్థితి కెమెరా పైన హరిత ఉపేందర్, అమ్మానిస్ ఖమ్మం నుండి.